హాయ్ ఫ్రెండ్స్, మనకైతే బాడుగ వచ్చింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 కావాల్సింది. పొద్దున్నే పోతే మళ్ళీ ఏనుగు పాలు తీసేస్తారని చీకటితో పోయి తీసుకొని వచ్చాము. ఆయన ఫోన్ చేశారు, అందుకని పోతున్నాము. గట్టివారిపల్లి పక్కన మళ్ళీ ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు. పోయి తీసుకొని రావడం, మళ్ళీ ఇల్లూరుకి రావాలా. ఇది వచ్చేసి కట్టవారిపల్లి. తర్వాత ఏ ఊరు అది? ఏది? మాలమాలపురా. అడుగు, ఎందుకైనా డౌట్ ఉంటుంది నీకు. ఆయన అడుగా. మానవాపురికి పోవాలంటే ఊరు దాటుకొని పోవద్దా? దాటుకుని ఈడిపిల్లి దాటుకుంటానే కొంచెం 1 కిలోమీటర్ గరుగుబల్ రోడ్ తెలుసా? అంతేలే. ఆయన చెప్తే నీకేమైనా అర్థమైందా? ఈడిపల్లి దాటుకుంటానే కొత్తగా రోడ్డు వేస్తున్నారట. ఆ రోడ్డుకి పోకుండా ఇట్లా ఈ వల్ల పక్క గుడి పక్కన తార్ రోడ్డు ఉన్నదట. ఆ తార్ రోడ్డు పోయి చెరువు కట్ట వెళ్తుంది. 1 కిలోమీటర్ ఈడిపల్లి దాటుకుంటానే పొమ్మంటాడు. ఇదే ఈడిగపల్లి. ఫ్రెండ్స్, మనం అయితే ఎనుమని ఎక్కించుకున్నాము, బయలుదేరాము. అంటే కొంచెం ముప్పు ఉండడం వల్ల వీడియో తీయలేదు. ఎక్కించుకొని అయితే బయలుదేరాము. ఊరు వచ్చేసి ఈడిగిపల్లి నుంచి మా ఊరికి ఇల్లూరికి తీసుకెళ్తున్నాము. మబ్బు కాబట్టి తీయలేదు వీడియో, ఏనో ఎక్కించుకునేది. మేము బయలుదేరిపోతున్నాము. వచ్చేటప్పుడు అయితే అసలు మేము కనుక్కోలేకపోయాము. అంటే ఎప్పుడు రాలేదు ఈ ఊరు, కొత్త ఊరు ఇది. చూసేదానికి పల్లెటూరు కదా, 5 అయినా కానీ ఎవరే కానీ బయటికి రాలేదు. అడుగుతా పోయినాము. స్ట్రైట్ వెళ్తే గరుగుపల్లి, రైట్కి తీసుకుంటే చిట్టువేలికి పోతుంది. మనం లెఫ్ట్కి పోవాలా. లెఫ్ట్కి తీసుకుంటే మనం వచ్చే ఈడిగిపల్లి తర్వాత గట్టువారిపల్లి తర్వాత మోగవారిపల్లి, తర్వాత నాయుడుపల్లి, తర్వాత మా ఊరు ఇల్లూరు. ఫ్రెండ్స్, నేను చాలా జాగ్రత్తగా తోలాలా. ఇంటి సామాను కానీ, కరపచ్చకాయ కానీ, లేదంటే అంటికాయలు ఏవైనా సరే మనం ఎట్ట పోయినా, ఎట్ట కట్ చేసినా
ఏం కాదు. కానీ ఇనుముని ఎక్కించుకొని ఈ రన్నింగ్ల కాడ మాత్రం చాలా జాగ్రత్తగా పోవాలా. బండి సర్రను కోసినామంటే బండి పడిపోతుంది. వచ్చేసి కడ్డీలు అయితే నెక్స్ట్ కడ్డీలు వేసుకున్నప్పుడు చెప్తాను. దాని చాలా జాగ్రత్తగా పోవాలా. అంటే టర్నింగ్ల కాడ సీట్ బ్రేక్ల కాడ నిదానంగా స్లోగా చూసుకొని పోవాలా. లేదంటే సీట్ బ్రేక్ల కాడ తటక్కన ఎక్కించి బ్రేక్ కొట్టడం చేసామంటే ఇనుము పడిపోతుంది. టర్నింగ్ల కాడ ఎట్టంటే పోసామంటే బండే పడిపోతుంది. టర్నింగ్ల కాడ చాలా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకుంటూ పోవాలా. చూడాల నా వీడియోలో నువ్వా చదువు రాయలే చూస్తా ఉంటా అన్ని పలానోళ్ళు మనకు తెలియదు కదా. అవులే పేర్లు తెలియదు కదా. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు ఉంది. యూట్యూబ్ చూస్తా అన్ని చూస్తా చూడటమేవా మనకు చదువు రాదు. ఏదంటే అది పెట్టుకుంటా అనేది చూస్తా అనేది అంతే. అదేని ఇదేని ఓడి పెట్టాడు ఇది పెట్టాడు చదువు వచ్చితే కనుక్కుంటాము. చదువు రానప్పుడు ఏం చేస్తావు? అవులే నువ్వు బండి తోలుతున్నావా? నేను తోలంటే ఏం తోలుతాను నేను. అంతే కదా. అంతే అది నేర్చుకోవాలా. అది లేకపోతే ఈ బతికైపోయింది. చదువుంటే మన లైఫ్ బాగుంటుంది. చదువు లేకనే. ఈ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈటికిపల్లి, కొంచెం లోపల పోతే ఊరు. ఇది వచ్చేసి బడి ఎలిమెంటరీ స్కూలు. వచ్చేసి కట్టవారిపల్లి అని చెప్తున్నా. ఈ కుక్కల పర్లేదా ఏమన్నా? ఏమో దాంట్లో పోతాంటది దాంట్లో వస్తాంటది ఇవన్నీ చెప్పలేవు నైనా. అవులే
అవులే. అట్టేటప్పుడు తక్కువ పోతాయి, అంత తగ్గించి అడుగుతారా? అట్టానికి అమ్ముకోవాలన్నా ఒక దాంట్లో లాభం వస్తుంది, ఒక దాంట్లో నష్టం వస్తుంది, ఒక దాంట్లో అసలు అవుతుంది. వ్యాపారం చేసేవాడు చాలా రోజులు ఉండించుకోడు. అవులే. ఇది ఇలా మేపేదలకి బరువు అయిపోతుంది. దాన్ని 3 నెలలు తొలకొచ్చి మేపుకుంటున్నాము. అది ఇంకా అమ్మినప్పుడు ఏమి లాభం కాస్తుంది. అంతే కదా. 3 నెలలకు ఇంకా 2 నెలలు పడుతుంది. ఖర్చు లెక్క ఖర్చు వస్తుంది. 20,000 ఖర్చు లెక్క వేసుకుంటే 7 లాభం వస్తుంది. ఇప్పుడు ఇవాళ పోయి ఒక 5 రోజులు కానీ 6 రోజులు కానీ అమ్మితే ఒక 2,000 లాభం వచ్చినా ఆ 2,000 కాస్తుంది మనకు. అంతే కదా. హలో హలో మోగారపల్లి కాడికి వస్తున్నాము. మోగారపల్లి కాడ ఇక్కడ ఆకు దాటుకుని వస్తున్నాను. మోగారపల్లి కాడికి వస్తున్నాం. లేదు మనం ఇంటికాడ తీసుకున్నాం. ఇంటికాడ ఆడ తినచ్చా నిన్న కొత్త వాళ్ళని పాలు కొత్త వాడిని ఇంటికాడ ఆడ తినచ్చదే. ఏంటి తెలీదా? కొత్తదా కొత్తలా పోతా. 8 లీటర్లు ఇచ్చదా పాలా? ఇచ్చదా మనం వాళ్ళు 3 లీటర్లు ఇస్తుంది అన్నారు. 2.5 ఇది మనం తీసుకోవాలని కదా మన ఇంటికాడ మనం వాడి పడేది. ఆమె తీసుకొని వాటికి ఆమె తీగుతుంది కదా, ఆమె తీసుకుంటే ఆమె పోసుకుంటుంది. మనమేం కాదనము. మనకి ఇక్కడ ఒకవేళ బెదురుగా ఉన్నది, సేపు దుక్కి ఉన్నది కాబట్టి పాలు అయ్యా పాల టైమా గడి తింటే ఇయ్యాల పాలు. ఇప్పుడు దాన్ని తీసింది, రేపు మళ్ళా మనం ఏం తీసుకోవాలి కదా మాట్లాడా. అవులే. అయితే ఇల్లూరుకి వచ్చేసాము. దింపాల పోయి ఏమాడు జనా చేపలా? చేపలేలే.
ఎనుగు దింపుతున్నాము, దింపేసి ఇంటికి పోతాం. బండి లేకపోనా ఫ్రెండ్స్, ఇంకా మనం పోయి బండి కట్టుకొని ఇంటికాడ పెట్టేయాలి. ఫ్రెండ్స్, మనం ఎనుగు దించేసాము, మనం బయలుదేరిపోయాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను.